అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహం వలన వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాలన్నీ అనుకూలించాలని, అట్లాగే ముఖ్యంగా గ్రహ గోచారంలో, మాసవారి గ్రహ గోచారంలో మనకి సూర్యగ్రహ ప్రభావం అత్యంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఆ తదుపరి శుక్రుడు, బుధుడు, అలాగే కుజగ్రహము. వీళ్ళేంటంటే ప్రతి రాశిని కూడా ఒక నెలన్నర సమయంలోనే దాటేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఫలితాల వలన వీరికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు, కొన్ని మర్చిపోయేవి కలుగుతాయి, కొన్ని మర్చిపోనివి కూడా కలుగుతూ ఉంటాయి. అందులో వృషభ రాశి వారికి గ్రహస్థితిని గనక గమనించినట్లయితే కుటుంబ స్థానము, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహమైనటువంటి గురువు, అట్లాగే లాభస్థానంలో ఏప్రిల్ మాసంలో 2వ తేదీ నుంచి కుజుడు, అలాగే శనిగ్రహము, వీళ్ళిద్దరూ అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహం కొంచెం ఇబ్బందులను కలుగజేస్తుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కొన్ని ఆటంకాలని కలుగజేస్తుంది. అట్లాగే ఈ ఏప్రిల్ మాసంలో బుధగ్రహము 11వ తేదీ వరకు కూడా రాహుతో కలిసి కుంభరాశిలో 10వ స్థానంలో ఉండటము, తదుపరి 12వ తారీఖు నుంచి కూడా ఈ నెలంతా కూడా, ఏప్రిల్ మాసం అంతా కూడా కుజుడు శనితో కలిసి ఉండటం, రవి కూడా అక్కడే ఉండటం ఇంకా విశేషప్రదం. అంటే లాభస్థానంలో ఈ మాసంలో వీరికి 4 గ్రహాలు ఉండటం చాలా విశేషప్రదము. అట్లాగే శుక్రుడు ఈ మాసమంతా కూడా 21వ తేదీ 20వ తారీఖు వరకు కూడా వీరు మేషరాశిలో ఉంటారు. ఇది ఈ రాశి వారికి. తదుపరి ఈ మాస చివరిలో 10 రోజులు వృషభ రాశిలోకి వస్తారు. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క సంచారము చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతని కలిగి ఉంది ఈ మాసం అంతా కూడా. కాబట్టి మనం ముందుగా చర్చించుకునేటటువంటి విషయంలో మరి వృషభ రాశి వారికి శుభాలు కలిగేటటువంటి కొన్ని సందర్భకరమైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి ఈ మాసంలో. విశేషంగా వాటిల్లో వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు లాభస్థితిలో, అంటే 12వ స్థానంలో మేషరాశిలో ఉండటం వలన వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పుల సమస్య బాధలన్నీ కూడా ఈ నెల 20 తర్వాత కొన్ని తీర్చడానికి అవకాశాలు కలుగుతాయి. అంటే వీరి యొక్క స్వభావంలో కానీ, ఆలోచనలు కానీ, కుటుంబపరమైన సహాయ సహకారాలు కానీ, లేకపోతే వీరు అంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో కొంత లాభం కలిగి ధనార్జన వలన కొంత బయటపడే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటమ్మా, లాభంలో ఉన్నటువంటి కుజగ్రహము, శనిగ్రహము, రవిగ్రహము, బుధగ్రహము ఈ నెల రోజులు కూడా వీరి యొక్క అనుగ్రహం వలన విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ద్వితీయంలో ఉన్నటువంటి గురుగ్రహము, లాభంలో ఉన్నటువంటి 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటారు. వీటి వలన వృషభ రాశి వారికి ఉన్నతమైనటువంటి ధైర్యము, వారు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, ముఖ్యంగా ఆలస్యం అవుతున్నటువంటి ప్రతి పనిని కూడా కుజగ్రహము ముందుండి తోస్తూ ఉంటుంది ఆ రాశిలో ఉండి. దానివలన చక్కగా విపరీతమైనటువంటి లాభస్థితులు ఈ వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అమ్మ, విద్య, ఈ వృషభ రాశి వారికి విద్యాకారకుడైనటువంటి బుధగ్రహము, విద్యని వృద్ధి చేసేటటువంటి గృహగ్రహము చాలా విశేషమైనటువంటి స్థితిగతుల్లో ఉండటం వలన వీరు కనుక కొన్ని కోరికుంటే, అంటే విద్య విషయంలో వీరు కోరుకున్నటువంటి విషయం ప్రతిదీ కూడా లాభాల్ని కలుగజేసేటటువంటి స్థితి కలుగుతోంది ఈ మాసంలో. అట్లాగే విద్యపరంగా ఏదైనా విదేశీయాన ప్రయాణం చేయాలనుకున్నా కూడా, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకున్నా వీరికి ఎవరో ఒకరు మోటివేషన్ చేయటం ద్వారా, ముఖ్యంగా తండ్రి యొక్క సహాయ సహకారాలు, ఆయన యొక్క మోటివేషను వీరిని అత్యద్భుతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న రిమార్క్ ఏంటంటే, విద్యార్థులకి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన విద్యార్థులకి విద్యా ఆటంకాలు
విద్య యందు అభీష్టం ఉంటుంది, తండ్రి గారి యొక్క సహకారం ఉంటుంది, వీరు ఏదో సాధించాలి, కొత్త కొత్త విషయాల యందు కోరికలు కలుగుతాయి. కానీ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు ఏంటంటే కాస్త ఆటంకాలని, మతిమరుపుని, అట్లాగే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనటువంటి స్థితిని, నేను ఎంత చదివినా ఇంతేనేమో, మర్చిపోతానేమో అని చెప్పి ఈ నెలాఖరు మధ్య వరకు కూడా వారికి అదే రకమైనటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. దానివల్ల కోరికలను కొంతమంది విద్యలో నశింపజేసుకుంటారు. ఇక జరగదు, నేను చదువుకోలేను అని. కానీ అక్కడే వారు పొరపాటు పడుతున్నారు. ఈ కేతుగ్రహ స్థితిని గనక వాళ్ళు అధిగమించగలిగితే ఒక్క గణపతి ద్వారా ఈ నెలల్లా కూడా వీరు గణపతి యొక్క అష్టోత్తరాన్ని గరికతో గనక అర్చించేయగలిగితే అసలు వీరికి తిరుగు ఉండదమ్మా. ఏ గ్రహం అయితే మనల్ని ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి శాంతి చేసుకోవాలి. అంటే కేతుగ్రహ స్తోత్రం ఉంటుంది. పలాశ పుష్ప శంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ స్తోత్రాన్ని రోజు 7 సార్లు చదివి గణపతి అష్టోత్తరాన్ని కానీ, లేదా అది చదవలేనటువంటి వాళ్ళు కొంతమంది పిల్లలు టైం సరిపోదు, వాళ్ళు ఏం చేయాలంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 70 సార్లు వల్లించుకొని వెళ్తే విద్యార్థులకి విద్యలో ఆటంకం ఉండదు. గృహపరమైనటువంటి కట్టడాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానివ్వండి, లేకపోతే ఏదైనా భూమిని కొనాలి అనుకున్న వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కేతువు వలన ఏంటంటే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ ద్వారా వారు కొంచెం ఇట్లాగే నేను చెప్పిన విధంగా ఈ నెల రోజులు చేసుకోవడం ద్వారా ఉన్నతమైనటువంటి గృహ లాభాదులు, విద్యా లాభము, వాహన లాభము కలగటానికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మాసము ఈ మాసం. మరి విశేషంగా ఈ మాసంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చక్కగా కొంచెం ధనాన్ని వెచ్చించి కుటుంబ సభ్యులందరితో కూడా, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, శంకుస్థాపనలు అంటే శుభకార్యాల యందు వీళ్ళు పాల్గొనడం, దాని ద్వారా కొంత డబ్బుని ఖర్చు పెట్టినా సరే చాలా ఆనందాన్ని, ఉత్సాహంగా మనసుని రంజింపజేసుకుంటూ కుటుంబ వాతావరణంలో వీరు మాట్లాడే ప్రతి మాటకి అవతల వాళ్ళు చక్కగా నవ్వుకోవటం, దానివలన వీరు మానసికంగా ఆనందపడటం, అంటే వీరు కోల్పోయినటువంటి కొన్ని బాధలని వీరికి అనుకూలంగా చేసేటటువంటి గ్రహస్థితి వీరికి నడుస్తోంది. చాలా ఆనందదాయకమైనటువంటి కుటుంబ ఆహ్లాదము, కుటుంబపరమైనటువంటి కీర్తి, కుటుంబంలో బంధువుల్లో ఇతనికి ఉన్నటువంటి స్ట్రాటజీని, అట్లాగే వీరిని పొగిడే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇది వృషభ రాశి వారికి ఈ నెలలో చాలా ఆమోదయోగ్యకరమైనటువంటి కాలం. ఏది తలుచుకుంటే అది చక్కటి ధనాన్ని తెచ్చిపెడుతుంది. వీరు కొంత డబ్బుని సహాయం చేస్తే అంతకంత 10 రెట్లు వీరికి లభించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అట్లాగే ప్రేమకి సంబంధించినటువంటి వ్యవహారాలు నడుపుతున్న కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు వివాహం చేసుకోవాలని, అది కూడా అభీష్ట సిద్ధి కలగడానికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి వృషభ రాశి వారికి అని కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. మరి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ఎవరైతే వివాహాల ప్రయత్నాలు చేస్తున్నారో వారికి? వృషభ రాశి వారికి గురుగ్రహము ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉండి లాభస్థానంలో 4 గ్రహాలు అత్యంత శ్రేయోదాయకంగా ఉన్నాయో దాని వలనే వారికి కనుక జన్మజాతకంలో ఈ 7వ భావానికి అంటే వివాహ భావానికి సంబంధించినటువంటి శుక్రుడు కానీ, దశలు అంతర్దశలు కానీ అనుకూలంగా ఉన్నాయి అనుకోండమ్మా, చక్కగా అంతకుముందు పెళ్లి చేసుకుందాం అనుకొని ఎవరైతే వస్తారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేయటము, లేకపోతే వీరు మనసు సహకరించక నాకు ఇప్పట్లో పెళ్లి వద్దు అనుకున్న వాళ్ళు పెళ్లికి ముందుకు రావటము, ఇలాంటి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు ఇంట్లో తృప్తికరంగా జరిగి వివాహం జరగటానికి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ ప్రమోషన్స్ కానీ, ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ మాసం కలిసి వస్తుందంటారా? ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మార్పులు జరగటానికైతే అవకాశం లేదు. కానీ అమ్మ ఉన్న దాంట్లో ఎదుగుదల అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు కలిగే అవకాశం లేదు. జన్మజాతకంలో ఏదైనా మార్పులు చేర్పులు జాతకంలో ఉంటే మనం ఏం చెప్పలేం. కానీ ఈ గోచారంలో మాత్రము వీరికి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అఖండమైనటువంటి చక్కటి క్రయ విక్రయాదులు, అట్లాగే ఉద్యోగస్తులకైతే కనుక వారు ఎదురు చూస్తున్నటువంటి మరి ప్రమోషన్స్ రావటము, లేకపోతే చిన్న చిన్న ఆ ఉన్న స్థానంలోనే మార్పులు జరగడం ద్వారా చక్కటి ఆర్థిక లాభస్థితి, బ్యాంకు బ్యాలెన్స్ పెరిగేటటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి కలుగుతుంది. మరి గురుగారు విశేషంగా ఈ మాసం అంతా అన్ని రంగాల వారికి కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? వృషభ రాశి వారు ఈ మాసం అంతా కూడా ఎటువంటి దైవారాధనతో పని లేకుండా గణపతి ఆరాధన ఒక్కటి చేయటి, దుర్గాదేవికి సంబంధించినటువంటి దేవాలయ దర్శనం చేస్తే అంతా శుభం జరగడానికి రాహుకేతువులు తటస్థీకరించి
ఆ గణపతి దుర్గాదేవి అనుగ్రహం వీరికి చక్కగా లభిస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. గురుగారు, మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.